ఇస్తే కొంచెం ఎందుకంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించకుండా మంట లేకుండానే చేపల కూర వండించారు. ఇది మీరు ఎంత స్క్రిప్ట్ ఇస్తే ఎందుకు రాదు, వచ్చేస్తుంది బయట. తొందరగా రాసి ఇట్లా ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి మీకు ఎవరికి తెలియదు అన్నది. ఇప్పుడు వాస్తవంగా నాకు అంటే పాపం నిజంగా మనం సొసైటీ ఎట్లా తయారైపోయిందంటే మన పాలిటిక్స్ని ఎప్పటి నుంచి అంటే ఒక్కోసారి అనిపిస్తుంది. నేను యుక్త వయసులో ఉన్న సందర్భంలో వృద్ధ జర్నలిస్టులు ఎవరన్నా గనక మాటరంలోనా అంటే గనక ఏం వీళ్ళు పద్దాక మాటారు నవ్వుకునేవాడిని, తిట్టుకునేవాడిని. ఇవాళ నేను అనేటప్పుడు మళ్ళీ నా యంగ్స్టర్ గుర్తుకొచ్చి మళ్ళీ నేనే అనుకుంటా ఇప్పుడు నా వయసులో అన్నప్పుడు. ఎందుకంటే అప్పుడున్న పాలిటిక్స్ ఇప్పుడున్న పాలిటిక్స్ చూస్తే అప్పుడే సోషల్ మీడియాలో ఇవన్నీ లేవు. ఇప్పుడు ఇందులో కామెంట్లు చూస్తే నాకు నవ్వు వచ్చింది అనమాట. ఎవరో వీరాభిమాని లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఆయన పెట్టారు ఇట్లాగా 15 ఏళ్ల నుంచి కష్టపడ్డటువంటి ఆయనకి 2015 నుంచి కష్టపడ్డ ఆయనకి ఇచ్చారని. అలా ఎందుకన్నా ఈ నాటకాలని ఒక అతను, ఇంకొక అతనేమో లేదు జగన్ గారు, ఇదే పదం, జగన్ గారు ఆయన ఎవరు పరిమళత్వానికి ఇవ్వలేదా అని. అతనేమో చెప్పుకోలేదే, పరిమళత్వాన్ని పార్టీ కోసం కష్టపడ్డాడని చెప్పుకోలేదు. అది నేను అనేది పరిమళత్వం అనేది అతను ముందే చెప్పింది ఏంది, బీజేపీకి వాట రిలయన్స్ అంబానీ వచ్చాడు పెట్టుబడుల కోసం నేను ఒక సీటు త్యాగం చేస్తున్నాను అన్నాడు. అంతే. అంబానీ కూడా 5 పైసలు డబ్బులు ఏమి ఇవ్వలేదు అని కూడా చెప్పాడు కదా. పరిమళత్వాన్ని చెప్పాడు, డబ్బులు కూడా వద్దన్నాడు, సర్వీస్ చేద్దాం అన్నాడు, మాకు పెట్టి ఇన్వెస్ట్ చేయమన్నాడు. అతను ఇన్వెస్ట్మెంట్స్ అతనే తెచ్చిందా